అర్పించుకుంటా ఉన్నాం. ఈనాడు మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రజా ఉద్యమాన్ని, అవినీతి రాజ్యాన్ని అంటగడుతుంటే జైలుకి పంపించిన ఒక దుర్మార్గుడు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. దానికి కారణం మీరు చేస్తున్న హత్య రాజకీయాలు, అవినీతి రాజకీయాలు, అవమానాలకు గురి చేస్తున్న సామాన్య ప్రజల్ని, ప్రతిపక్షాల్ని నిండగా రోడ్డు మీద కూడా రానికుండా, ప్రజల పక్షాన మాట్లాడకుండా చేయడానికి ఒక ప్రయత్నం చేసి జైలుకి పంపించిన మహాగణుడు ఎవరుంటే జగన్మోహన్ రెడ్డి. మీకు అందరికీ తెలుసు. అటువంటి కార్యక్రమాలని ఈనాడు ప్రజల దగ్గర ప్రజా ఉద్యమంలో మీ అందరినీ ఆహ్వానించడానికి, ప్రజా ఉద్యమం పరిరక్షణగా మీ అందరినీ చైతన్యపరచడానికి, ప్రత్యేకంగా యువతని, యువకుల్ని, ప్రత్యేకంగా రైతు సోదరుల్ని, ఎవరైతే నిరుద్యోగ యువత యువకులు ఉన్నారో ఈనాడు పక్షపాతి ధోరణి, నవరత్నాల పేరిట పక్షపాతి ధోరణ చేస్తూ అర్హులైనందరూ కూడా అనర్హులుగా చేస్తున్న ఈ కార్యక్రమాలను కూడా ఈ రాష్ట్రంలో పరిశ్రమలు కూడా రాకుండా చేసిన ఒక దుర్మార్గుడు, నిరుద్యోగాలకు కారణమైన జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించాలని మీ అందరినీ చైతన్యపరచడానికి పిలిచిందే రా, కదిలిరా అనే కార్యక్రమం ద్వారా జరుగుతున్న ఈ కార్యక్రమం ఇచ్చేసిన మీ అందరికి మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియపరుచుకుంటా ఉన్నాం. ఈనాడు ఈ రాష్ట్రంలో శాండ్ మాఫియా, లెక్కర్ మాఫియా, మైన్స్ మాఫియా, ఏది చెప్పాలంటే అవినీతిగా మహారాజు జగన్మోహన్ రెడ్డిని చెప్పడానికి చిక్కు కూడా పడుతోంది. రాజకీయాల్లో డబ్బే ప్రధానం, ప్రజల ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా తన రాజ్యాన్ని, అవినీతిని పోలీసులు ఉపయోగించుకొని దండయాత్ర చేస్తూ తనదైన శైలిలో భయభ్రాంతులు చేసి ప్రతిపక్షాలను కూడా రోడ్లు చేయకపోతే ఈనాడు ఉద్యమాలు స్టార్ట్ అయ్యాయి. రోడ్డు మీద కూడా రాకుండా చేయాలనుకునే ఈ మహానాయకుడు ఈనాడు భయపడుతున్నాడు. ఈనాడు అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఉద్యమాల గురించి మీ అందరికీ తెలియదు కాదు. ఈనాడు వేదిక ద్వారా మీ అందరు కూడా చెప్పేది ఒకటే. చాలామంది వక్తలు చాలా మాట్లాడుంటారు. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడానికి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి కనుక ఇక్కడుండే శాసనసభ ఆచరణ గురించి 2 నిమిషాలు మాట్లాడవలసిన పరిస్థితి ఉంది. ఈనాడు ఇక్కడ శాసనసభ్యుడు ఒక మాజీ మంత్రి, మీకు తెలుసు, ఈ సభా వేదికని ఇవ్వడానికి వీలు లేదని చెప్పి బ్లాక్మెయిల్ చేసి విజిలెన్స్ అధికారులను పంపించి 3 రోజులు ఈ భూ యజమానిని భయభ్రాంతులు చేసి కక్షపూరితమైన వాతావరణంలో ఆఖరికి విజిలెన్స్ అధికారులు కూడా ఈ వేదికను సందర్శించిన సందర్భంగా సవాలు విసిరాం. రా చూద్దాం, అధికారులారా మీరు ఇంకా ప్రజాస్వామ్యాన్ని కూని చేయడానికి ఇంకా ఉన్నారా, చూస్తాం. ఈనాడు తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యవాది చంద్రబాబు నాయుడుగా వస్తుంటే భయపడుతున్నారు మీరు. ఈనాడు ఈ రాష్ట్రంలో ఇంకా భయం గురి చేయడానికి ఎవరు లేరు, భయపడేది లేదని చెప్పి ఈ యొక్క స్థలాన్ని యజమానికి అండగా నిలిచి చూస్తే నాకేమీ సంబంధం అని చెప్పి తప్పుడు మాటలు, తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చి ధైర్యంగా చెప్పలేని ఒక సన్యాసి ఇక్కడ శాసనసభ్యుడు అని చెప్పడానికి బాధపడుతూ ఉంది. ఈనాడు మీకు చెప్తా ఉన్నాం మరొకసారి, ఇదే కాదు ఆఖరికి మనకి వేదిక గెస్ట్ హౌస్ ఇస్తానంటే మార్వడి గెస్ట్ హౌస్ను కూడా ఇవ్వకుండా ఈ వేదికని ఏదో రకంగా ఆపు చేయాలని ఆలోచన చేస్తే ఎదురు తిరిగాం. ఒక తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన తరఫున కూడా ఎదురుకి తిరిగి నిలిస్తే వారికి అండగా నిలుస్తామని చెప్పిన తర్వాత ఆ యొక్క సమావేశాలకు సంబంధించిన హంగులు ఆర్పాట్లు చేయగలిగాం. ఒకరోజు చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గం అవినీతిమయం.